మరియు సిల్మ్ అనేటటువంటి రెండు మూల పదాలతో ఇస్లాం అనేటటువంటి పదం ఏర్పడింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఏ వ్యక్తి అయితే తనకు తాను సృష్టికర్త అయిన అల్లాహ్కు సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందుతాడో ఆ వ్యక్తిని అరబీ పరిభాషలో ముస్లిం అని అంటారు. ముస్లిం అనేటటువంటి పదాలు స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఖురాను గ్రంథంలో ఉపయోగించాడు. ఖురాన్లో 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 64వ వచనం మరియు ఖురాన్లో సూరే హామీం సజ్దా 41వ అధ్యాయము 33వ వచనంలో ముస్లిం అనే పదాలు స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఖురాన్లో ఉపయోగించాడు. ఇంకా ఇస్లాం అనేటటువంటి పదాలు ఖురాన్లో 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 19వ వచనం మరియు 3వ అధ్యాయం సూరే ఆలిమ్రాన్ 85వ వచనాల్లో ఇస్లాం అనేటటువంటి పదాన్ని స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఈ పదాలను ఉపయోగించాడు. ఇక ఇస్లాంపై అనేక అపోహలు ఈరోజు సమాజంలో ఉన్నవి. అవి ఏమిటంటే ఇస్లాం అంటే అది ఒక క్రొత్త మతమని, నేటికి 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించారనేటటువంటి ఒక అపోహ ఈరోజు సమాజంలో ఉంది. ఇస్లాం అనేది 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారు ఇస్లాం ధర్మాన్ని స్థాపించలేదు. కానీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. ఈ ఇస్లాం ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి మానవుడు అయినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వారితో ఇస్లాం ధర్మం ప్రారంభమైంది. చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. హజరత్ ఆదం అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్లో 2వ అధ్యాయము 31 నుండి 38 వచనాల్లో హజరత్ ఆదాం ప్రస్తావన, ఈ సృష్టిలో ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి హజరత్ ఆదం ప్రస్తావన ఉంటుంది. మరియు చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఖురాన్లో సూరే మాయిదా 5వ అధ్యాయము 3వ వచనంలో అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణము చేయడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. ఖురాన్ గ్రంథం సూరే అల్ అహజాబ్ 33వ అధ్యాయం 40వ వచనాన్ని పరిశీలిస్తే మా కాన ముహమ్మదున్ అబా అహదిం మిర్ రిజాలికుం వలాకి రసూలిల్లాహి వఖాతమన్ నబియీన్ వకాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. మొహమ్మద్ మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు, కానీ ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిపై అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఈ దివ్య ఖురాన్. ఈ ఖురాన్ ఎవరి కోసం అంటే ఖురాన్లో సూరే బఖరా 2వ అధ్యాయం 185వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. ఖురాన్ సమస్త మానవాళి కోసమని సృష్టికర్తనటువంటి అల్లాహ్ ఖురాన్లో 2వ అధ్యాయం సూరే బఖరా 185వ వచనం, సూరే ఇబ్రాహీం 14వ అధ్యాయం 1వ వచనం, సూరే ఇబ్రాహీం 14వ అధ్యాయం 52వ వచనం మరియు సూరే జుమర్ 39వ అధ్యాయము 41వ వచనంలో ఖురాన్ సమస్త మానవాళి కోసమని సృష్టికర్తనటువంటి అల్లాహ్ సెలవిచ్చాడు. మరియు ఇస్లాంలో ఉన్నటువంటి గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఈ ఖురాను గ్రంథాన్ని సృష్టిలో ఉన్నటువంటి పూర్తి ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఖురాను గ్రంథాన్ని మరి సృష్టికర్త సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథంగా ముస్లిం సోదరులు భావిస్తారు. మరియు ఈ ఖురాన్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైనటువంటి బోధనలను కూడా విశ్వసిస్తారు. అవి ముఖ్యంగా 6. వీటిని కుతుబే సిత్తా అంటారు. బుఖారీ, ముస్లిం, అబుదావుద్, నిసాయి, తిర్మిజీ, ఇబ్నె మాజా, ఈ 6 పుస్తకాలను మరి ముస్లిం సోదరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైన బోధనలుగా విశ్వసిస్తారు. ఇక రండి సహోదరులారా, మరి నేటి నా అంశంలో 2వ భాగమైనటువంటి ధార్మిక గ్రంథాల సందేశం, ఈ హిందూ మత సందేశము, తర్వాత క్రైస్తవ మత సందేశము, ఇస్లాం ధర్మ సందేశము పరస్పరము విరుద్ధమా లేక సమర్థమా అనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేసే ముందు ప్రస్తుతము ఈ మత వర్గాల వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి, ముందుగా దైవ భావన విషయంలో హిందుత్వాన్ని పరిశీలిస్తే మరి హైందవ సోదరులు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అద్వైతము అంటే అన్నీ దేవుడే, పాము దేవుడే, చెట్టు దేవుడే, తేలు దేవుడే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని సమస్తము దేవుడే. అద్వైతం అంటే అన్నింటిలో దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి. ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జు, టేప్ రికార్డు, కుక్కరు తప్ప మిగతా అవన్నీ కూడా దేవుడు అనేటటువంటి భావన. మరియు ఈ భావన కారణంగా నేడు మన హైందవ సోదరులకు సామెత కూడా ఉంది. అదేమిటంటే ఇందుగలడందు సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందుగలడు, సమస్తము దేవుడు ఉన్నాడండి అనేటటువంటి, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక భావన హైందవ సమాజంలో మనకు కనబడుతుంది. అదే విధముగా
క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దైవ భావాన్ని కాస్త మనం పరిశీలిస్తే మన క్రైస్తవ సోదరుల్లో వీరు త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. త్రియేక దేవుడు, ఆ దేవుడు తండ్రిగా పైన ఉన్నాడు, కుమారుడుగా క్రిందికి వచ్చాడు, పరిశుద్ధాత్మగా మనల్ని ఏలుతున్నాడు. త్రిత్వము, త్రియేక దేవుడు అనేటటువంటి భావనను క్రైస్తవ సహోదరులు కలిగి ఉన్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నటువంటి వర్గాలు పెంతకోస్తులు అనేటటువంటి ఒక వర్గం వారు క్రైస్తవుల్లో వారు త్రిత్వ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా యెహోవా విట్నెస్ అనేటటువంటి ఒక వర్గం వారు వీరు యేసుని ప్రవక్తగా విశ్వసిస్తారు, మరి యెహోవాని దేవుడుగా విశ్వసిస్తారు. అంటే ఈ ఇద్దరు వర్గాల వారు కూడా మరి యేసు విషయంలో అనుమానానికి గురైపోయి ఉన్నారు. ఒకరంటారు యేసు ప్రవక్త అని, మరొకరంటారు యేసు దేవునిలో భాగమని. ఇలాంటి విశ్వాసం మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వము, త్రియేక దేవుడు అనేటటువంటి భావనలు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నవి. అదేవిధంగా ఇస్లాంలో ఉన్నటువంటి దైవ భావాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అధిక శాతం వరకు అల్లాహే దేవుడు, అల్లాహే సృష్టికర్త, ఆయన ఒక్కడే అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది వారు ఏమంటారంటే ఈ దర్గాలు, బాబాలు కూడా దైవ స్వరూపులు, వీరి ద్వారా మాకేమైనా లాభం కలుగుతుంది అనేటటువంటి భావన కొంతమంది ముస్లిం సోదరులు కలిగి ఉన్నారు. ఇది ఇస్లాం ధర్మంలో సరైనటువంటి భావన కాదు, ఇది తప్పుడు భావన. ఇక రండి సోదరులారా, ఇస్లాం దేవుడు ఒక్కడు అనే సందేశాన్ని ఇస్తుందా, లేక ఇద్దరు, ముగ్గురు అనేటటువంటి సందేశాన్ని ఇస్తుందా? ఈ విషయాన్ని ఖురాను గ్రంథం 2వ అధ్యాయం సూరే బఖరా 163వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే. ఖురాన్ సూరే బఖరా 2వ అధ్యాయం 255 వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు, ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఖురాను గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరియు ఖురాను గ్రంథంలో సూరే అస్-సజ్దా 32వ అధ్యాయం 4వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్. భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించిన వాడిని అల్లాహ్ అని అంటారు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఖురాను గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇక ఖురాన్ సూరే అంబియా 21వ అధ్యాయం 22వ వచనంలో లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత. ఒకవేళ భూమిలో మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉండేది. దేవుడు ఒక్కడే అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథం సూరే అల్ ముమినూన్ 23వ అధ్యాయము 91వ వచనాన్ని పరిశీలిస్తే అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయేవాడు, ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకునేవారు. ఒకవేళ దేవుడు ఒక్కడు కాకుండా ఇద్దరు, ముగ్గురు, ముక్కోటి ఉన్నట్లయితే పరస్పరం దేవుళ్ళ మధ్య గొడవ జరిగి పూర్తి సృష్టిని సర్వనాశనం చేసేవారు అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తూ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ విషయం కూడా మీకు అర్థం కావట్లేదా అని ఖురాన్ గ్రంథం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇక సోదరులారా, దేవుడు ఒక్కడని చాలా స్పష్టంగా ఖురాను గ్రంథం ద్వారా మనకు అర్థమైంది. మరి దేవుడు ఒక్కడా లేక అనేకం అనేటటువంటి విషయమై ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వేదాల్ని మరియు ఉపనిషత్తుల్ని పరిశీలిస్తే ఋగ్వేదము 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే స్తుతించండి. ఋగ్వేదము 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య దుశంసత సకాయో మా విశంసత. ఓ మిత్రులారా, ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. మరియు ఋగ్వేదం 1వ మండలం 164వ సూక్తం 46వ మంత్రం మరియు ఋగ్వేదము 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రంలో ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఋషులు ఆయన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు, ఆ దైవం మాత్రం ఒక్కడే అని చాలా స్పష్టంగా మరియు హైందవ గ్రంథాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అదే విధముగా ఉపనిషత్తుల్ని మనం పరిశీలిస్తే ఉపనిషత్తులో చాందోగ్య ఉపనిషత్ 6వ అధ్యాయం 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకం ఎవద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే అని ఉపనిషత్తులో సాక్ష్యం